దేశవ్యాప్తంగా లడ్డు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపైన రీసెంట్ గా కూడా నివేదిక వచ్చింది. అయితే ఈ లడ్డు వివాదంలో వాస్తవాలు ఏంటి? ఇప్పుడొచ్చిన నివేదికలో ఏమున్నాయి? ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావణితల శశిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. సార్, ఏంటి సార్ లడ్డు వివాదం? మనం మొదటి నుండి వద్దాం. నిజంగా ఈ లడ్డు వివాదంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? అందులో ఎంతవరకు కల్తీ ఉందని మీరు నమ్ముతున్నారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రిపోర్టు బయట పెట్టిండు. తిరుమల తిరుపతి ఈవో దాన్ని కన్ఫర్మ్ చేసిండు. ఏదో జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతుంది. ఆ ఏం జరిగింది, ఆ తప్పుకు బాధ్యులు ఎవరు, బాధ్యులను కఠినంగా శిక్షించాలనేటువంటిదే ఈ రోజున భక్తుల నుంచి, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అందుకే మేము మొదటి నుంచి కూడా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపండి అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ సిట్టును ఏర్పాటు చేసింది, మేము దాన్ని వ్యతిరేకిస్తలేం. కానీ తిరుమల యొక్క విషయాలు సుదీర్ఘకాలం విమర్శలకు, ప్రతి విమర్శలకు తావుండకూడదు. కొంతమంది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి కూడా మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలనేటువంటిది మా డిమాండ్. సాధ్యమైనంత త్వరగా ఒక కాల పరిమితికి లోబడి రోజువారీ విచారణ జరిపి పొరపాటు ఎక్కడ జరిగింది, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, దానికి కారకులు ఎవరు, ఆ కారకులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తిరుపతి విషయం లోపల అనేక కుట్రలు మనం గతంలో చూసినాం. 7 కొండలు 2 కొండలు చేసినటువంటి కుట్ర అయితేనేమి, జీవో వచ్చింది 7 కొండల పరిధి కుచించి 7 కొండలు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండల పరిధి కుచించి 2 కొండలే చేసేటువంటి ప్రయత్నం. తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణం అవ్వడము, ఒకలామాత దేవాలయం ఉన్నటువంటి కొండను మైనింగ్కి ఇవ్వడము, అన్యమతస్థ ఎంప్లాయీస్, ఇతర మతాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు తిరుపతి లోపల చేరిపోవడము, పద్మావతి మహిళా యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్ అనేటువంటి ఒక మహిళను వైస్ ఛాన్సలర్ చేయడము, క్రిస్టియన్ మత ప్రచారకురాల్ని, హిందూ ధర్మ ప్రచార పరిషత్కి ఒక క్రైస్తవ ఎంప్లాయీని డిప్యూటీ ఈఓగా ఇవ్వడము, తర్వాత అన్న ప్రసాదం లోపల నాణ్యత లోపించడము, ఆస్తులు అమ్మాలని చూడడము, ఆభరణాలు మాయమైనటువంటి ఆరోపణలు రావడము. ఈ రకంగా తిరుమల విషయం లోపల అనేక విషయాలు వెలుగు చూసినటువంటి విషయాలు కోటాను కోట్ల యొక్క విశ్వాసాలను, హిందువుల యొక్క మనోభావాలను తీవ్రంగా కలిచివేసినాయి. ఇది గతంలో ఉన్నది, ఇది చివరిది కాకపోవచ్చు, భవిష్యత్తులో ఇంకోటి రాదు అనేటువంటి గ్యారంటీ ఏంది? కాబట్టి దీన్ని తల్లి ఏరుకు మనం అందేయాలి. ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయంటే రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చేశారు. అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా పూజ్య స్వామీజీల నోటి నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఫ్రీ హిందూ టెంపుల్స్. దేవాలయాలను ప్రభుత్వాల పెత్తనం నుంచి తొలగించాలి. సనాతనమైనటువంటి బోర్డు, ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేసి పూజ్య పీఠాధిపతులు స్వామీజీల యొక్క మార్గదర్శకత్వం లోపల ఆధ్యాత్మిక ధార్మిక వేత్తలతోటి, సామాజికవేత్తలతోటి సనాతనమైనటువంటి బోర్డులు ఏర్పాటు చేసి దేవాలయాల నిర్వహణ వాటి కంట్రోల్లో జరగాలి. దేశవ్యాప్తంగా అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అవసరం ఉన్నటువంటి చట్టాలు తేవాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది తిరుపతి లడ్డు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ డిమాండ్కు ఉద్యమ రూపం లోపల ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మేము రాబోయే 3 నెలలు మేము ఈ ఉద్యమాన్ని మరో అయోధ్య తరహా ఉద్యమంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నాం. ఫ్రీ హిందూ టెంపుల్స్ అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఉద్యమం. తిరుమల విషయం లోపల మా స్పష్టమైనటువంటి డిమాండ్ ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. చర్చలలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు చూస్తున్నాం, తిరుమలలో ప్రాథమికంగా జరిగినటువంటి రిపోర్టులు చూస్తున్నాం, తర్వాత రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్లు చూస్తున్నాం, సుప్రీంకోర్టు కామెంట్స్ చూస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు ఈ చర్చ స్టార్ట్ కాక ముందే FSSI రిపోర్ట్ వచ్చింది అనేటువంటి విషయం కూడా బహిర్గతమైంది. ఈవో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏఆర్ ఫుడ్ నుంచి గతంలో 4, అంతకుముందు వచ్చినటువంటి 4 ట్యాంకర్స్ మేము వాడినాము, తర్వాత అనుమానం వచ్చినటువంటి 4 ట్యాంకర్స్ నిలుపుదల చేస్తాం అనేది. కాబట్టి గతంలో డిక్లరేషన్ విషయంలో కూడా ఎంత వివాదం జరుగుతుందో నిన్న పవన్ నిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టిండు, తన కూతురి తరఫున సాక్షి సంతకం. జగన్ తను హిందువే కదా. గత ప్రభుత్వ హయాం లోపల వెలుగు చూసినటువంటి అనేక వివాదాలు, దేవాలయాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లోపల,
రథాలు తగిలిపోతే వాటి మీద ఏ రకమైనటువంటి పుండు మీద కారం చల్లినట్టు తగిలిపోయినాయి రథాలే కదా. విగ్రహాలు దేవాలయాలలో విగ్రహాల ధ్వంసం అయితే పగిలిపోయినాయి విగ్రహాలే కదా, తెగిపడ్డాయి తలలే కదా, మళ్ళీ కొత్తవి పెడతాం. లేకపోతే విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి రథం మీద సింహాలు మాయమైతే అయ్యింది ఏంది, ఇప్పుడు ఏదో జరిగిపోయింది అంటే మాట్లాడడం. ఒక ఆయన సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామన్నటువంటి మాటలు, ఇంకొకళ్ళు బయటకు వచ్చి లడ్డు తింటే కడుపు నొచ్చిందా, లడ్డు తిని హాస్పిటల్ ఎదురైనవా, అదే స్వీట్ హౌస్ లో దొరికే లడ్డు కాదు, పరమ పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డు. కాబట్టి దీని వెనకాల ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి కోణాలు దాగున్నాయి. ఈ కుట్రపూరితమైనటువంటి కోణాల మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలా, కఠినమైనటువంటి విధానాలు రూపొందించాలి. అదే సందర్భం లోపల ఈ రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉండకుండా సనాతనమైనటువంటి బోర్డు, ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా ముందర ఒక పెద్ద సవాల్ ఉంది. దేశమంతా ఇవాళ ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడానికి కానీ, ఈ రకమైనటువంటి అవకతవకలు జరగడానికి రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉన్నాయి అనేటువంటి చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేళ రాబోయే టీటీడీ ధర్మకర్తల మండలిని నియమించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకొని ప్రజల యొక్క విశ్వాసాలు, స్వామీజీల యొక్క ఆలోచనలను పరిగణలోకి సలహాలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మరింత ఎక్కువ ఉంది. ఎందుకంటే చూస్తుంది, ప్రపంచమంతా కూడా చూస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి రేపు రాబోయే ధర్మకర్తల మండలిలో ఎవరు నియమిస్తారు, ఎట్లా నియమిస్తారు, చంద్రబాబు నాయుడు యొక్క విశ్వసనీయత ఇవాళ ఆధారపడి ఉంటుంది దాని మీద. సార్, రాజకీయాల ప్రమేయం లేకున్నా మీరు అన్నట్లు ధర్మకర్త మండలి ముందుకెళ్లడం సాధ్యమంటారా? సాధ్యం కావాలి. ఈ రోజు చర్చలు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రాజ్యాంగ పరంగా ఈ ప్రభుత్వాలు మన దేవాలయాలను వారి కంట్రోల్లో పెట్టుకోవడానికే వీల్లేదు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి మన స్వేచ్ఛ విషయం కానీ, ఈరోజు మనం ఒక సింపుల్ విషయం ఆలోచన చేద్దాం. ఏ ఒక్క చర్చ్ అనే వాళ్ళ ప్రభుత్వాల కంట్రోల్లో ఉందా? లేదు. ఏ ఒక్క మసీద్ అన్న ప్రభుత్వాల కంట్రోల్లో ఉందా? మరి దేవాలయాలు మాత్రమే ప్రభుత్వాల కంట్రోల్లో ఎందుకు? దేవాలయాలని వాళ్ళ ఒక ఆర్థిక ఒక ఆదాయ వనరులుగా ప్రభుత్వాలు మార్చేసుకున్నాయి. ఇవాళ చర్చిల ఆస్తులు పెరుగుతున్నాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మసీదుల ఆస్తులు పెరుగుతున్నాయి, దేవాలయాల ఆస్తులు మాత్రం కనుమరుగైతున్నాయి. ఇదే నా సెక్యులరిజం. ఈ ప్రభుత్వాలు సెక్యులరిజం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు దేవాలయాలను ఎందుకు చేతిలో పెట్టుకోవాలా? ఒకవేళ నువ్వు దేవాలయాలనే నీ ప్రభుత్వం చేతిలో పెట్టుకొని దేవాలయం నిధులతోటే మేము ప్రభుత్వాలను నడుపుతున్నాము అని అనుకుంటే హిందూ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. మరి అక్కడ ఎందుకు వస్తుంది మీకు అడ్డం? 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూములను ఈ ప్రభుత్వాలు అమ్ముకున్నాయి. అన్యాక్రాంతం అయితే చూస్తున్నట్టున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే వేలమేసి అమ్ముకున్నది. అనేక ప్రభుత్వ ప్రాజెక్టులకు దేవాలయాల భూములు ఇచ్చుకున్నాయి. ఈ హక్కు మీకు ఎక్కడిది? కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, కాపలాదారుడుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం యజమాని అని భావిస్తుంది. ఇక్కడే సమస్య వచ్చింది. యజమాని కాదు.